వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అధిక లోడుతో నడిచే వాహనాలపై ఆర్డీఏ ఉక్కుపాదం. జిల్లాలో 65 టిప్పర్ లారీలు సీజ్. వివరాలను వెల్లడించిన జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్. అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. వైసీపీ హయాంలో క్రైమ్ను లీగల్ చేయడంతో అరాచక శక్తులు పెరిగాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విమర్శ. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయడంపై తగదు. ఆందోళన చేపట్టిన దస్తావేజులేకర్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదాల నివారణకు, రవాణా నిబంధనల అమలుకు కాకినాడ జిల్లా రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అధిక లోడుతో నడుస్తున్న టిప్పర్ లారీలు, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లు, నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు, సరైన పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. అధిక లోడ్తో నడుస్తున్న టిప్పర్ లారీలు, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లు, నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు, సరైన పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధిక లోడ్తో వాహనాలు నడపడం వల్ల రోడ్లు దెబ్బతిండమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అందుకే అలాంటి వాహనాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లను ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించి వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ చట్టాల క్రింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే జిల్లాలోని సుమారు 1652 స్కూల్ బస్సులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించని, కనీస సౌకర్యాలు కల్పించని బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రవాణా శాఖ అధికారి మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీటిల్లో పెద్దగా యాక్సిడెంట్స్లో పెద్దగా మార్పు రావట్లేదు. అంటే డ్రైవర్ బిహేవియరు ఇక్కడ చేస్తున్న వీటిలో చేస్తున్నవి అంత అనుకున్నంతగా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. దాన్ని తద్వారా విస్తృత ప్రచారం చేయడం ద్వారా అయినా, గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అయినా యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్కి హెల్ప్ జరుగుతుంది, యాక్సిడెంట్స్ కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ కేసులు రాయడం ఒక ఎత్తు అయితే, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని మనం నియరెస్ట్ హాస్పిటల్స్ చేర్చే వాటిని రహవీర్ అంటారు. ఈ రహవీర్ లేని ఉండే వాళ్ళకి 25,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ ద్వారా మరి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పని ఏంటి, రహవీర్ పని ఏంటంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ విక్టిమ్స్ వాళ్ళు చూస్తుండగా ఉంది, వాళ్ళ దగ్గరుండి వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, సమాచారం అందించే హాస్పిటల్లోనే వాళ్ళని గోల్డెన్ అవర్లో కనుక తీసుకెళ్ళగలిగితే, అలా తీసుకెళ్ళిన వాళ్ళకి 25,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తారు. అలా ఇచ్చిన వాళ్ళు ఏమి, అంతకుముందు మనకు నాయనడు ఉండేది, ఏదైనా యాక్సిడెంట్లో చూసి మనం ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ కోర్టు పోతే సాక్ష్యం చెప్పాలి, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, డబ్బులు కట్టుకుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. కోర్టులోకి వెళ్ళటం కానీ, పోలీసు వారు విచారించడం కానీ ఇవన్నీ కూడా డిస్పెన్స్ చేశారు. ఇప్పుడు అదే అందుకని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ విక్టిమ్స్ని తీసుకెళ్తే డబ్బులు అడుగుతున్నారని 1,50,000 రూపాయల వరకు పిఎం రాహత్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. మనకి దీంట్లో ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్, 30 నెట్వర్క్ హాస్పిటల్స్, తర్వాత అదేవిధంగా ఆయుష్మాన్ భారత్లో ఉండే హాస్పిటల్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్లో కూడా రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరూ కూడా పేషెంట్ని అడ్మిట్ చేసుకొని పేషెంట్కి ఒక ఐడి నెంబర్ టీఎంఎస్ ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు. పోలీసులు దాన్ని అదే రోజు క్లియర్ చేయడం వల్ల హాస్పిటల్ వాళ్ళకి 1,70,000 రూపాయలు, 1,50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చులు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇలా కాదు, కొన్ని యాక్సిడెంట్స్ అసలు మన వెహికల్ ఐడెంటిఫై కాదు, చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి కొన్నాళ్ళు చూసి మరి పేషెంట్ ఐడెంటిఫై కాలేదని ఒక వదిలేసేవాళ్ళు. అలాంటి కేసులకి 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల ద్వారా ఇస్తుంది.
అదే ఆ వెహికల్ ఐడెంటిఫై కాకుండా యాక్సిడెంట్ అయ్యి క్షతగాత్రులు అయితే 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఈ హాస్పిటల్కి వాళ్ళని సరైన సెన్సిటైజ్ చేయాలి, ఈ స్కీమ్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని ఫిట్ చేయాలి. మన కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు ఈ పిఎం రాహత్ కింద ఒక 40 మంది చికిత్స పొందారు ఇప్పటివరకు. కానీ యాక్సిడెంట్ చూస్తే 70 జరిగినాయి, 140 మంది క్షతగాత్రులు అయ్యారు. అంటే యావరేజ్ మీద ఏం జరగాలి, ఇంకొక 100 మంది అయినా కింద నెలలో చేరుండాలి. అదేవిధంగా మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్స్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి మనం అందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలి. అలా చేయటం వల్లనే యాక్సిడెంట్స్ నిర్మూలించబడతాయి. తద్వారా ప్రమాదాల్లో చనిపోయేవాళ్ళు, క్షతగాత్రులు అయ్యేవాళ్ళ శాతం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. దీని నుంచి అందరు సహకారం కావాలి. ప్రజలు, పాత్రికేయులు, టీవీ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సోదరులు అందరూ కూడా మీ అంత సహాయం సహకారం అందిస్తే కానీ దీన్ని మనం కంట్రోల్లోకి తీసుకురాలి. దీంట్లో భాగంగా మరి మేజర్ ఇష్యూ అయిన స్కూల్ బస్సెస్ వచ్చేటప్పటికి మనకి కాకినాడ జిల్లా మొత్తంలో 1642 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో మరి ఇప్పుడుగా వాడుకలో ఉన్నవి దగ్గరగా 1500 పైచిలకు దాకా వారం రోజుల క్రితమే వరకు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మేము ఈ సెలవుల కాలంలో వాహనం యొక్క ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సేఫ్టీ డోర్స్, తర్వాత ఫైర్ సేఫ్టీ అలారమ్స్, ఫైర్ సర్ఫరసీ సిస్టమ్స్ పనిచేస్తున్నాయో లేదని అన్ని స్కూల్స్కి వెళ్ళి మేము ప్రత్యేకంగా తనిఖీ చేయడం జరిగింది. కొన్నింటిలో వెహికల్ లొకేషన్ డివైజెస్ లేవని వాళ్ళని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు తపాల వారీగా వాళ్ళందరూ వెహికల్ లొకేషన్ డివైజెస్ పెట్టుకుంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు, పర్మిట్లు వస్తాయి. కాబట్టి అందరూ కూడా రోజు పెట్టుకుంటున్నారు. మరి అదేవిధంగా ఆటోల్లో కూడా తీసుకెళ్లే వాళ్ళకి మరి నిన్న ఒకరోజు 15 ఆటోలకి స్కూల్ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళకి కేసులు రాయటం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అన్ని పోలీసు మేము కూడా మీటింగ్స్ అవి కూడా పెట్టి వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా మేము మీ ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా రహదారిని సేఫ్గా వాడుకోండి, సేఫ్గా జర్నీ చేయండి, ఓవర్లోడ్స్ ఎలో చేయొద్దు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క డ్రైవరు సేఫ్టీగా వాళ్ళకి ఇచ్చిన నిబంధనలను తప్పకుండా పాటించి డ్రైవింగ్ చేయాలి. ఎటువంటి నిబంధనలు పాటించకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందాక మన స్కూల్ బస్సులు మాట్లాడుకుంటే మరి మొత్తం 1642 గాను 1630 మరి ఈరోజుకి ఎఫ్సీలు అవటం జరిగింది, ఫిట్నెస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరందరూ ద్వారా కూడా నేను కోరుకునేది ఒకటి, యాక్సిడెంట్ ఫ్రీ సొసైటీ డెవలప్ కావాలి. అలా యాక్సిడెంట్ అయినా మన నోటీస్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. మరి టైమింగ్ కనుక హాస్పిటల్లో కనుక చేరిస్తే డబ్బులు ఖర్చు కావు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా అందరికీ కూడా కలెక్టర్ గారి అష్యూరెన్స్ ఉంది. దీనికి కలెక్టర్ గారికి డబ్బులు పే చేస్తారు. కలెక్టర్ గారికి నిధి ఏర్పాటు చేశారు, దాని ద్వారా వచ్చే డబ్బులు అందరికీ కూడా పే చేయడం జరిగింది. కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి యాక్సిడెంట్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా కాకినాడ నుంచి పెట్టాలి. అభివృద్ధిలో కాకినాడ దూసుకువెళ్ళినట్టు యాక్సిడెంట్ లేకుండా అందరూ సేఫ్టీగా ఉండాలని మీ ద్వారా అందరికీ నేను అప్పీల్ చేస్తాను. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కార పురోగతి, సర్ ఇతర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సమీక్షించారు. డివిజన్ మండల స్థాయి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ తిప్పేనాయకులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో అందించిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. సనాతన ధర్మాన్ని, గిరిజన సాంప్రదాయాలైన సమ్మక్క సారక్కలను అవమానించడమే కాకుండా రాష్ట్రంతో మతాల మధ్య చిచ్చు పెట్టేట్లు మాట్లాడిన రావణ్ వెనుక తాడేపల్లి ప్యాలెస్ కుట్ర ఉందని, దేశద్రోహానికి పాల్పడిన అతన్ని అరెస్టు చేస్తే జగన్ రెడ్డి ఎందుకు మద్దతిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ వైసీపీని ప్రశ్నించారు. కాకినాడ గంగరాజునగర్లో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంత నానాజీ మాట్లాడుతూ, శ్రీరాముడు తన తల్లి మాట వింటే జగన్ మాత్రం సొంత తల్లిని చెల్లిని రోడ్డున పడేశారని, ఈ రావణ్ ప్రకాష్ రాజ్ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై, కుటుంబ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో నీచమైన కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీపీ కాకినాడ రూరల్ కరపమండల జనసేన పార్టీ అధ్యక్షులు కరడ్ల గోవిందు, బండారు మురళి, పుల్లా శ్రీరాములు, తాటికాయల వీరబాబు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళను కూడా
అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉండేవి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతనున్న 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఎబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతూ ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో ఆ సైతాన్ పేరు పెట్టుకుని తిరగడం, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతూ ఉంది. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఆఖరికి కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అతని దగ్గర నుంచి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారో ఎవరికి తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు ఉన్న వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. ఇంకోటి గుర్తించాలి జర్నలిస్ట్ సోదరులు, జగన్ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా కించపరుస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, ఎనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యతని, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేసినోడు శిక్షించబడతారని చెప్పేది జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరిని అవమానించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అతను దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093 పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత, ఒక దేశద్రోహి ఒకడు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేసుకోవాల్సి చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతూ ఉన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం జీవో MS 396 అమలు చేస్తే రాష్ట్రంలో ఉన్న దస్తావేజులేఖర్లు, అసిస్టెంట్లు, ఆపరేటర్లు జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుందని, అలాగే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని తక్షణమే జీవోలు నిలుపుదల చేయాలని దస్తావేజులేఖర్లు ఆందోళన చేపట్టారు. కాకినాడలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజులేఖర్ల సంఘం ప్రెసిడెంట్ CH గోవిందరావు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నమ్ముకొని వేలాది మంది లేఖర్లు, స్టాంప్ వెండర్లు, వారి కుటుంబాలు జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేట్ సంస్థలకు లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలపై సేవ రుసుములో భారం విపరీతంగా పెరుగుతుందని, భూములు కొనుగోలు, అమ్మకాలు సామాన్యుడికి భారమవుతాయని హెచ్చరించారు. డేటా భద్రతకు అత్యంత కీలకమైన భూముల రికార్డులు, ప్రజల వ్యక్తిగత దస్తావేజుల డేటా ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ఇది శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల బంద్ నిర్వహించడంతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల సంఘం ప్రతినిధులు BJ ప్రసాద్, CH గోవిందు, పారుపూడి ప్రసాదరావు, దూళపూడి సతీష్, జాడ అప్పలరాజు యాదవ్, గేసాల శ్రీను, BVV సత్యబాబు, DK మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తయారు చేయడం ఇలాంటివన్నీ కూడా అన్ని మేమే చేస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్లో జస్ట్ 10 minutes వెళ్ళిపోతారు పార్టీలు.
పార్టీస్కి ఇప్పుడు ఉన్న పద్ధతి చాలా బాగుంది, వాళ్ళు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు కొత్తగా ఇన్ని కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం కానీ, కొత్తగా వీళ్ళు తీసుకురావాల్సిన మార్పులు కానీ ఏం లేవు. దీనివల్ల ప్రజలకు ఎక్స్ట్రా సౌకర్యం కూడా ఏం లేదు. ఏదో కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, లోపల కూర్చోబెడతాం అంటున్నారు కానీ అది ఆ కాఫీ టీలకి అని చెప్పేసి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వారు గవర్నమెంట్కి ఇచ్చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ పేరు ఎస్యూరెన్స్. ఈ ఎస్యూరెన్స్ అంటే ప్రాపర్టీస్కి మేము ఎస్యూరెన్స్ ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అన్నాం. ప్రైవేట్ బాడీకి ఎప్పుడో తప్పు చెప్పారో ఈ ఎస్యూరెన్స్ దెబ్బతింటుంది. అంచేత ప్రైవేట్ తర్వాత పార్టీస్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేసరికి ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద మాతో చెప్పగలరు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళో కార్పొరేట్ కంపెనీకి వెళ్ళో వాళ్ళు ఏదో చెప్తాను అంటే వీళ్ళు ఒప్పుకోరు. మేము ఉన్నాం అనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద వచ్చి పక్కన కూర్చొని ఇలా ఉంది అలా ఉందని మాట్లాడతారు. 4-5 సార్లు డిస్కస్ చేస్తాం. అవసరం వస్తే వెళ్ళి వేరే సెటిల్ చేయడం కూడా దగ్గర ఉంటాం. అన్ని పనులు మేము చేస్తాం. అంచేత మా దగ్గర సీక్రెట్స్ రివీల్ చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర చెప్పరు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ ఇవ్వడం అన్నది శుద్ధ అనవసరమైన విషయం. దానివల్ల ఎక్స్ట్రా లాభం ప్రజలకు లేదు, గవర్నమెంట్కి ఏం లాభం మాకు తెలియదు. దీనివల్ల మాకు 1 lakh ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ దిస్ ప్రొఫెషన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అవన్నీ కూడా నిరుద్యోగుల్లో చేరిపోతారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం ఇది రద్దు చేసుకుంటే మంచిది అని చెప్పేసి మా అభిప్రాయం. దాని గురించి నిరసన చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ మధ్యన 396 జీవో ఇచ్చిందని గవర్నమెంట్, ఆ జీవో వల్ల మా వృత్తికి భంగం కలుగుతుందని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామండి. ఆ భాగంగానే నిర్ణయాలు పెండవం చేస్తున్నాం. ఈ తర్వాత కూడా ఈ ఆందోళన ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రస్తుత గవర్నమెంటు పూర్వం జగన్ గవర్నమెంట్లో ప్రైవేటీకరణ చేసేసి ఫోటోస్టాట్లు ఇస్తాం, మేము వస్తే ఆ ఫోటోస్టాట్లు ఇవ్వం, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తాం అని చెప్పారండి. మీకు అందరికీ భద్రత కల్పిస్తాం అని చెప్పారు. మరి మీరు కూడా వచ్చాకనే వచ్చి ఇదే వ్యవహారం ఇలాగే ఫోటోస్టాట్లు ఇస్తాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. అలాగే రేపు మా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం. మరి 1,00,000 కుటుంబాలు రాగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏదో బతుకుతున్నాం, ప్రజల మీద బతుకుతున్నాం, వాళ్ళు ఇచ్చిన ఫీజుల మీద బతుకుతున్నాం. వీళ్ళందరూ కూడా మీరు నిరుద్యోగుల కింద చేస్తే మా పరిస్థితి ఎలా చెప్పండి? 3 మంది పిల్లలు చదువుకుంటున్నారు, దీని మీద ఆధారపడి ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. దయవుంచి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా ప్రార్థిస్తున్నామండి. రాబోయే తుఫాన్, భారీ వర్షాలు మరియు వరద ముంపును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యుద్ధ ప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల పరిరక్షణ వంటి అంశాలపై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలతో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థ సన్నద్ధత, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అత్యవసర సహాయక బృందాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక సేవలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ వెంకట్రావు, చీఫ్ డేటా ఆఫీసర్ చక్రవర్తి, ఈఈ మాచరాజు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ట్రాఫిక్ సీఏలు ఎన్ రమేష్, డి రామారావు, ఏడీఎఫ్ఓ బి యేసుబాబు, ఎఫ్ఎస్ఓ పట్టాబి, డిఎంఓ డాక్టర్ ఐ ప్రభాకర్, ఏపీ ఈపీడీసీఎల్ నుంచి నాగరాజు, భారత వాతావరణ శాఖ నుంచి డి రాంబాబు, డ్రైనేజీ డివిజన్కు చెందిన ఏఈకే కృతి, వరప్రసాద్, సీఎంఎండి వెంకట్రాజు, డీఈ ఫణీంద్ర కుమార్, లక్ష్మీనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలుకు ఏమాత్రం పొంతన లేదని రాజ్యసభ సభ్యుడు వైసీపీ రాష్ట్ర నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎద్దేవా చేశారు. రామచంద్రపురంలో గల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో మీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్టయితే, ఆనాడు పెద్ద ఎత్తున గందరగోళం చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేసామని. ఈవేళ ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే మీరు 2 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ చేయలేదని అడుగుతూ ఉన్నాను నేను. మొత్తం ఇది కావాలంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎవరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. మరి ఈ విధంగా నెట్ట నిలువున ఇచ్చిన హామీని అమలు చేయకుండా నెట్ట నిలువున మరి మోసం చేసినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీరు ఆర్థిక శాస్త్ర నిపుణులు,
ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు ఇచ్చినటువంటి హామీల్ని? ఎందుకు దానికి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ నష్టపోతూ ఉన్నారు? ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మీరు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ప్రజల ముందుకు రండి, వారితో అన్ని విషయాల్ని ఏ విధంగా నష్టపోతూ ఉన్నామో మేము త్వరలోనే తెలియజేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన తరగతులకు ముఖ్యంగా అంటే వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీని నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూజ్యం మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తాం, ఇంకా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దాన్ని మీరు ఒకసారి వెంటనే చేసిన సరిని సరిదిద్దుకుంటారా, లేక ఇంకా మమ్మల్ని అనంతరానికి ప్రయత్నం చేస్తారో మరి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మరి వారిని కోరుతూ ఉన్నాం. ప్రజలు ఏమీ అమాయకులు కాదు చూస్తూ ఊరుకోవడానికి. ఏ సమయంలో ఎటువంటి సమాధానం చెప్పాలో నిశ్శబ్దంగా, నిర్మోహమాటంగా సమాధానం చెప్పే అలవాటు ప్రజలకు చాలా వెన్నతో పెట్టిన విద్య. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు, దాంట్లో అనుమానమే లేదు. మీరు అధిక సంఖ్యాకులు వెనుకబడిన తరగతులు అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 52% ఉన్నారు. ఈ 52% వెనుకబడిన తరగతులకి మరి మీరు అలాగే షెడ్యూల్ కాస్ట్ వారికి కూడా 25% వారు కూడా ఉన్నారు. ఏమాత్రం అన్యాయం జరిగినా ఏదో ఒక రోజు మరి రోడ్డు మీదకి వచ్చి అందరం కలిసి కూడా దీని మీద మరి ఉద్యమం చేయదలుచుకున్నాం. మీరు ఆలోచించుకోండి అని నేను మనవి చేస్తాను. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్ట వీరప్రసాద్ గాంధీ పేర్కొన్నారు. కరప మండలం కరప గ్రామంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్ట వీరప్రసాద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరప మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా అంతా కూడా ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఈ రోజున పెనుగుంది గ్రామంలో 210 బూత్లో మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావుడు ఆ రోజున జనసంఘ పార్టీని స్థాపించి అది రాను భారతీయ జనతా పార్టీగా రూపొందించడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలోనే, దేశంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గవర్నమెంట్ని ఫామ్ చేసి ఈ రోజున దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఆయన ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి యొక్క ఆశయాలను అనుగుణంగా ముందుకు మనందరం కూడా తీసుకువెళ్ళి ప్రజల్లో పార్టీని ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీని ప్రవేశపెట్టారో ఆ మహనీయుడి యొక్క ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటూ మన భారతీయ జనతా పార్టీని ప్రతి బూత్ స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న కాలంలో అధికారం చేపట్టే దిశగా మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా సమన్వయంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన కాకినాడ నగర నిర్మాణానికి నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలో సాలిపేట మెయిన్ రోడ్ ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. మెయిన్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో డ్రైనేజ్ పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసిన కమిషనర్ అక్కడి మ్యాన్హోల్ను తెరిపించి డ్రైన్లో పెరిగిపోయిన సిల్ట్ను వెంటనే తొలగించాలని, సిబ్బందిని
చేయాలని ఆదేశించారు. అధికారుల సమక్షంలోనే పారిశుద్ధ్య కార్మికులతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డ్రైనేజీల్లో చెత్త, సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రజలు కూడా ఇంటి చెత్తను డ్రైనేజీలో వేయరాదని సూచించారు. స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సంబంధిత సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్మికులు డోర్ టు డోర్ చెత్త సేకరణ, ఇంటింటి చెత్త సేకరణ చెత్త పద్ధతి మనం సేకరిస్తున్నాం. అంతేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఉన్న కొన్ని వాటర్ పోస్టులు అవి కూడా మనం తీసుకున్నాము, క్లీనింగ్ చేస్తున్నాము. మేకర్కి ఏం చెప్తుందంటే ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఈ చెత్త అంతా కూడా స్వీప్ క్లీన్ చేయమని చెప్తున్నాము. అది ఈరోజు దే హ్యావ్ టు డూయింగ్ దిస్ వర్క్. ఈరోజు మెయిన్ రోడ్డుకి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. అంటే మన తిరుమల థియేటర్ అవతల దగ్గర నుంచి ఇట్లా ఆ బీచ్ చూసుకుంటే ఇట్లా వచ్చాయి కాబట్టి తీసుకొస్తున్నాము. ఇక్కడ ఏరియా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది లేదు. బట్ ఎక్కువ చోట్ల కూడా మనకి డ్రింకింగ్ వాటర్ లేకుండా మనం చూస్తున్నాము. అదేవిధంగా మస్కిటోస్ కూడా మనకి స్ప్రే చేస్తున్నాము. మస్కిటోస్కి మన కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఏదో ఫార్మ్ చేస్తారో దాన్ని మనం చేర్చట్టు పెట్టాము. అది టెండర్ దశలో ఉందండి. ఇక్కడ కూడా టెండర్ అయిపోయింది. మస్కిటోస్ నియంత్రించడం కూడా మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ రోడ్ అయిపోతుంది ఏదైతే పాడేదో ఇక్కడ పార్ట్ హోల్స్కి ప్రపోజ్ చేస్తాం. పార్ట్ హోల్స్ ద్వారా ఏఈకి ఇన్స్ట్రక్షన్ చేస్తాం. పార్ట్ హోల్స్ అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఎదురుగా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ కూడా పూర్తి చేయమని మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ పెట్టాము. సో అందరూ కూడా సహకరించి ఇక్కడ మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల వాళ్ళ పరిస్థితి ఉన్నాయి. అవి కూడా తొలగించాలని కోరుతున్నాం. అలాగే ఎదురుగా శాతం కొంచెం మొత్తం పెరుగుతుంది. అవి సూచన చేతిగా నిర్ణయంగా ఉన్నాయి. అది కూడా మనం క్లీన్ చేస్తాం. ఉత్పత్తి కూడా మనం క్లీన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మేము ఉత్పత్తి కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ మనకి నీరుతో ఒకసారి మన అంచనాలు తయారు చేసి. కరప మండలం అరట్లగట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వర్ధుల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా టీడీపీ సభ్యత్వం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆయన సతీమణి వర్ధుల లోవమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ ప్రమాద బీమా సొమ్మును సకాలంలో అందేవిధంగా ప్రత్యేక చొరవ చూపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటే సత్యబాబు, మార్కెటింగ్ డైరెక్టర్ కురుకురి బెంజమిన్ రాజు, చల్లా భాస్కర్, గురుగురి గోపాలకృష్ణ, పసల శ్రీను, ములస బాబురావు, పెంకే సత్యనారాయణ, గుత్తాల రామకృష్ణ, ములస నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అధిక లోడుతో నడిచే వాహనాలపై ఆర్డీఏ ఉక్కుపాదం. జిల్లాలో 65 టిప్పర్ లారీలు సీజ్. వివరాలను వెల్లడించిన జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్. అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. వైసీపీ హయాంలో క్రైమ్ను లీగల్ చేయడంతో అరాచక శక్తులు పెరిగాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విమర్శ. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయడంపై తగదు. ఆందోళన చేపట్టిన దస్తావేజు లేఖర్లు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.